హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను గులాబ్ జామ్ చేస్తానండి ఉసిరికాయలతో. దానికోసం ఒక పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసి ఒక పొడి గుడ్డ పెట్టి తుడుచుకోవాలి. ఇలా తడి లేకుండా పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచి ఇప్పుడు మనం స్టవ్ మీద కొంచెం బాయిల్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఉసిరికాయలు మునిగేదాకా వాటర్ పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉసిరికాయ బాయిల్ అవ్వాలి. ఇలా కొంచెం బాయిల్ అవ్వాలండి. కొంచెం మెత్తగా బాయిల్ అయితే ఉసిరికాయ గులాబ్ జామ్ చేసుకున్నా కొంచెం మెత్తగా గట్టిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఉడికిపోతే సరిపోద్దండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా కొంచెం ఒక 5 నిమిషాలు మెత్తబడేలాగా ఉడికితే మనకి గులాబ్ జామ్ బాగా వస్తుంది. నేను పావు కేజీ ఉసిరికాయ తీసుకున్నాను. పావు కేజీకి పావు కేజీ షుగర్ వేసుకోవాలి. అప్పుడు స్వీట్ మనకి సరిపోద్ది అనమాట. ఉసిరికాయలు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాక ఇవి కూడా దీంట్లో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి మనం ఇలా కలుపుతూ ఉంటే పాకం వచ్చేసిద్ది. మనం వాటర్ ఏమి వేయొద్దండి. వాటర్ వేయకుండా ఇలా కలుపుతూ ఉంటే దాంట్లో ఉన్న నీరు మొత్తం పాకంలాగా రెడీ అయిపోద్ది. ఇలా తిప్పుతూ ఉంటేనే పాకంలాగా వచ్చేస్తుంది చూడండి. ఈ ఉసిరికాయలో ఉన్న వాటరు పంచదార కలిసి మొత్తం పాకంలాగా తయారైపోద్ది. చూడండి, పాకం మంచిగా వచ్చేసింది. ఒక 3 నిమిషాలు ఉంచితే ఈ ఉసిరికాయ కూడా మంచిగా పాకం ఉడికి మెత్తబడిపోద్ది. అప్పుడు స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ చేసుకోవడం. చూడండి, గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మంచిగా పాకం వచ్చింది, ఉసిరికాయ కలర్ మారింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మనం ఒక గాజు సీసాలో కానీ గాజు గిన్నెలో కానీ పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు అయినా నిల్వ ఉంటుందండి. ఒక గాజు గిన్నెలోకి తీసుకున్నాను నేను. చూడండి, పాకం కూడా ఎంత మంచిగా వచ్చిందో. ఉసిరికాయలు దొరికే కాలంలో తీసుకొని ఇలా చేసుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే ఉసిరికాయ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. చలికాలం తిన్నా కూడా దీంట్లో సి విటమిన్ ఉంటుంది కాబట్టి ఇలా చేసి సంవత్సరం పాటు నిల్వ చేస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం.